న్యూ ఫైనాన్స్ ఇయర్ తొలి రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా టారిఫ్ల భయం మార్కెట్ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయి 76,124 దగ్గర ముగిసింది. ఇక మరోవైపు నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయి 23,165 దగ్గర ముగిసింది. ప్రధాన షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఆటోమేటివ్ మినహా అన్ని ప్రధాన రంగాలు ప్రతికూల పనితీరును చూపించాయి. ఐటీ, రియాలిటీ, ఫైనాన్షియల్, కన్స్యూమర్స్ డ్యూరబుల్స్ రంగాలు భారీగా క్షీణించాయి. స్టాక్ మార్కెట్లను ట్రంప్ టారిఫ్ల భయం వెంటాడింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి రెసిప్రోకల్ ట్యాక్స్ అమలు చేయనున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇప్పటికే ఏప్రిల్ 2ను లిబరేషన్ డేగా ప్రకటించారు ట్రంప్. దీంతో ప్రధాన సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మరోవైపు ట్రంప్ సుంకాలతో అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రచారం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. న్యూ ఫైనాన్స్ ఇయర్ తొలి రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా టారిఫ్ల భయం మార్కెట్ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయి 76,124 దగ్గర ముగిసింది. మరోవైపు నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయి 23,165 దగ్గర ముగిసింది. ప్రధాన షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఆటోమేటివ్ మినహా అన్ని ప్రధాన రంగాలు ప్రతికూల పనితీరును చూపించాయి. ఐటీ, రియాలిటీ, ఫైనాన్షియల్, కన్స్యూమర్స్ డ్యూరబుల్స్ రంగాలు భారీగా క్షీణించాయి. స్టాక్ మార్కెట్లను ట్రంప్ టారిఫ్ల భయం వెంటాడింది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి రెసిప్రోకల్ ట్యాక్స్ అమలు చేయనున్నారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ఇక ఇప్పటికే ఏప్రిల్ 2ను లిబరేషన్ డేగా ప్రకటించారు ట్రంప్. దీంతో ప్రధాన సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. మరోవైపు ట్రంప్ సుంకాలతో అమెరికాలో ఆర్థిక మాంద్యం ప్రచారం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది. న్యూ ఫైనాన్స్ ఇయర్ తొలి రోజునే దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా టారిఫ్ల భయం మార్కెట్ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 1390 పాయింట్లు నష్టపోయి 76,124 దగ్గర ముగిసింది. మరోవైపు నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయి 23,165 దగ్గర ముగిసింది. రైట్, ఇక స్టాక్ మార్కెట్ కు సంబంధించి మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. నరేందర్, స్టాక్ మార్కెట్లపై అప్డేట్స్ ఏంటి? మాధురి, గత కొంతకాలంగా ఈ స్టాక్ మార్కెట్లో ఒడిదుడుగు నెలకొంటూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు ఎన్నికయ్యాక మాత్రం అసలు కుదేలు అవుతూనే ఉంది. అంటే మన దేశీయ మార్కెట్లో మాత్రం ఇటు ఐటీ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు కుదేలు అవుతూనే ఉంది. ముఖ్యంగా టారిఫ్లకి ఈ నెల 2 లాస్ట్ డేటు చివరి డేట్న డొనాల్డ్ ట్రంప్ తుది నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని చెప్పడంతో ఈరోజు అమ్మకాలు ఇటు ఎల్ఎన్టీ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, ఇన్ఫోటెక్ లాంటి కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు అమ్మకాల్లో తీవ్ర ఒత్తిడిగా అయితే నెలకొంది. దాదాపుగా మనం ఇటు చూసుకున్నట్టయితే నిఫ్టీ ఏకంగా 23,200కు క్షీణించగా సెన్సెక్స్ మాత్రం 1,400 పాయింట్లకి క్షీణించింది. ఓన్లీ జొమాటో లాంటివి మాత్రమే నాన్ బ్యాంకింగ్ సెక్టార్లో మాత్రమే కొంచెం లాభాల్లోకి వెళ్తున్నాయని చెప్పొచ్చు. ఇటు బ్యాంకింగ్ కావచ్చు, ఇటు ఫైనాన్షియల్ సంబంధించిన హెచ్సిఎల్, బజాజ్, ఈవెన్ హెచ్డిఎఫ్సి కూడా ప్రతిదీ అంటే క్షీణించింది. అయితే రేపు దీనిపైన ఎలాంటిది వస్తుంది అంటే రేపు డొనాల్డ్ ట్రంప్ తన తుది నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని చెప్పడంతో అసలు మార్కెట్ ఏముంటుందో అని చెప్పేసి చాలా వరకు ఇండియన్ కంపెనీస్ కావచ్చు, ఇటు అంతర్జాతీయ కంపెనీలు ఎక్కువగా మన ఇండియాలో ఇటు ఫైనాన్షియల్ సెక్టర్లో ఉండడం కావచ్చు, తుది నిర్ణయం ఏంటి అనే దానిపై కొంత గందరగోళం నెలకొల్పడంతో చాలా వరకు ముదుపర్లు కూడా తమ షేర్లన్నిటిని అమ్మకానికి పెట్టారు ఒకటేసారి. దీంతో మార్కెట్ అయితే కుదేలైంది. అయితే రేపటి కూడా మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మాత్రం చూడాలి.